నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. రెగ్యులర్గా మనం పిల్లలకు దోశ, పూరి, ఇడ్లీ లంచ్ బాక్స్కి పెట్టిస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఇలా నా స్టైల్లో ఆల్మండ్ పూరి ప్రిపేర్ చేసి పెట్టివ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మరి ఆల్మండ్స్ చాలా హెల్త్కి మంచిది కూడా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా వాటర్ని వేడి చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు ఆల్మండ్స్ వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పీల్ తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తటి పేస్టులా మిక్సీ పట్టేసుకోవాలి. మధ్యలో ఇలా పాలు వేసుకుంటూ ఇలా మెత్తటి పేస్టులా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 1/2 కప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెరి మసాలా, కసూరి మేతి, షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆల్మండ్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఆల్మండ్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి అనేది కాస్త గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి. అప్పుడే మనకు పూరీలు అనేది బాగా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, ఇలా కొద్దిగా పిండి తీసుకొని మనం పూరి ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త పొడిపిండి చల్లుకొని పూరి చేసేసుకోవాలి. మీరు పొడిపిండితో కాకుంటే ఆయిల్తో కూడా పూరిని ఒత్తుకోవచ్చు. అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు ఇలా పూరి ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించకుండా 1 సెకండ్ ఆగిన తర్వాత ఇలా మనకు కాస్త ప్రెస్ చేయాలన్నమాట. గరిటెతోటి ప్రెస్ చేస్తేనంటే ఈజీగా ఇలా పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. చాలా అంటే చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. చూసారు కదా ఇలా బాగా పొంగుతూ వస్తాయన్నమాట. మనం సూజీ వాడినాం కదా, ఇలా మంచిగా పొంగుతాయి పూరీలు. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగున్నాయో. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా బాక్స్లో పెట్టేసిన తర్వాత పిల్లలకు స్నాక్స్కు చాక్లెట్స్, బిస్కెట్స్, అలాగే వేపర్స్ ఇలా పెట్టించారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.